మండలం దుండిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలను మార్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ గురించి చిన్న స్కిట్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన భూమికి बस बस मैडम चूरा अंदर मैडम వెనకరా అనేది ప్రజలకు తేలికైంది. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముందు చూపుతో చిత్తశుద్ధితో పనిచేస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందనే దానికి ఉదాహరణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విజన్ 2020 లక్ష్యం అనేది. అందులో భాగంగానే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సాంకేతిక విద్య ఒక విప్లవం లాగా వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ ఉందంటే ఇంజనీరింగ్ కాలేజీలు 100 సంఖ్యలో ఉన్నాయంటే పిల్లలందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్తోమత ఈ రోజు కలిగి ఉంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పునాదులు. హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దబడిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన వేసినటువంటి పునాదులు అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరేటటువంటి సత్యం. ఈ రోజు మళ్ళా విజన్ 2047 కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మరి అనేక ఆలోచనలు ఈ రోజు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. దానికి అనుకూలంగా అందరూ కూడా అధికారులు, నాయకులు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం విద్యార్థులు మీద ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరం మీకోసం వేసేటటువంటి ఫౌండేషన్స్ కాబట్టి మీరు దీన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తుకి ఇది ఎంత ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం, ఈరోజు మొక్కలు నాటండి, భవిష్యత్తును కాపాడండి, ప్లాస్టిక్ వాడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత, బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేయకూడదు. ఇవన్నీ కూడా మన పరిసరాలను మనమే శుభ్రపరచుకుంటూ ఉండాలనేది ఇందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పాల్గొంటాను, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు. లేదు అధికారులు ఇంకో గ్రామంలో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళు పాల్గొనగానే ఇదేదో అయిపోద్దని కాదు. మీ అందరికీ ఒక మోటివేషన్, మీ అందరికీ అవేర్నెస్, మీలో ఒక ఆలోచన తీసుకురావటం, మీరు దీన్ని ఒక చిత్తశుద్ధితో ఆలోచించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉంది. దానికోసం ప్రత్యేకంగా నేను పాల్గొన్నాను తప్ప నేను పాల్గొని మొత్తం ఇదేదో ఊడ్ చేసేస్తానని కాదు. మీరందరూ బాధ్యతగా తీసుకొని ఈ మోటివేషన్తో ముందుకు పోవాలనేది ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. దానికి అనుగుణంగా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను
ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.